హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ నీలా టాక్స్. ఈ ఇన్స్టెంట్ మెహందీని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కేవలం 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెయిన్ చిన్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కోను, గోరింటాకు లాంటివి గంటలు గంటలు ఉంచుకోలేరు కదా. ఇది కేవలం 10 నిమిషాలు ఉంచుకుంటే చాలు, చాలా ఎర్రగా అవుతుంది. చూడండి, అసలు ఈ చేతి నుంచి ఈ చేతితో పెట్టే ప్రాసెస్ లోనే ఎంత ఎర్రగా అయిపోయిందో. అసలు ఇది ఇన్స్టెంట్ మెహందీ అంటే ఎవ్వరూ నమ్మరు. సేమ్ గోరింటాకు లాగే, కోన్ లాగే ఎంత ఎర్రగా పండిందో చూడండి. ఇది ఇంకా అంటే ఈ రోజు పెట్టుకున్నాను కదా, ఇది రేపటికి ఇంకా చాలా డార్క్ అవుతుంది. ఓకేనా? కలర్ ఇంకా ఎర్రగా కనిపిస్తుంది చూడడానికి ఇది. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మెథడ్స్ లో ఇంకా చూపించడానికి, ఇలాంటి మెహందీ డిజైన్స్ కానీ, ఇంకా ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్స్ తయారు చేయడం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లలో కానీ చూపించడానికి నాకు కొంచెం మోటివేటివ్ గా ఉంటది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కుంకుమ, జీలకర్ర, షుగర్, అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా మనకు అవసరం అవుతుంది. ఓకేనా? దాని తర్వాత కుంకుమని బాగా తిక్కు రెడ్డుగా ఉన్న కుంకుమని మాత్రమే తీసుకోవాలి. కొన్ని నసం కలర్ లో ఉంటాయి కదా, అలాంటి కుంకుమని అయితే యూస్ చెయ్యొద్దు. బాగా రెడ్డుగా ఉన్న కుంకుమని తీసుకుంటే మనం ఇన్స్టెంట్ మెహందీలో కుంకుమను కూడా యాడ్ చేస్తాం కాబట్టి చేతులు బాగా రెడ్డుగా పండుతాయి. షుగర్, ఇలా ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. స్టీల్ బౌల్ ఉంటది కదా, స్టీల్ బౌల్ ని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది 2 చేతులకు పెట్టుకోవచ్చు. అంటే నేను ఈ మెజర్మెంట్ తో చెప్పాను కదా, ఇది 2 చేతులకు పెట్టుకోవచ్చు. మీరు ఇంకా ఒక 4-5 హ్యాండ్స్ కి ఎక్స్ట్రా కావాలి అంటే 4 స్పూన్స్ ఇది వేసుకోవచ్చు, 4 స్పూన్స్ ఇవి వేసుకోవచ్చు. ఓకేనా? నాకు జస్ట్ 2 హ్యాండ్స్ కి మాత్రమే కాబట్టి నేను కొద్దిగా మాత్రమే తీసుకుంటున్నాను. ఈ షుగరు, ఈ జీలకర్ర రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి, స్టీల్ బౌలే. ఇలా కొంచెం పెద్దగా ఉండాలి. ఇందులోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్, జీలకర్ర, దీన్ని అయితే ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మధ్యలో మాత్రం కొంచెం గ్యాప్ వదులుకోవాలి. అంటే ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని దీని చుట్టూ మాత్రమే ఇలా పరుచుకోవాలి. మధ్యలో ఇలా గ్యాప్ ఉంచుకోవాలి. అర్థమవుతుందా? ఇలా మధ్యలో గ్యాప్ ఉంచుకున్న తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా ఈ బౌల్లోనే షుగరు అలాగే జీలకర్ర మిక్స్ చేసుకున్నాం కదా, ఈ చిన్న బౌల్ని ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్ లో దీన్ని ఉంచుకోవాలి. పెద్ద బౌల్ తీసుకోవాలి స్టీల్, ఇది కూడా దానిపైన ఉంచుకొని ఇంకో గ్లాస్ వాటర్ అని చెప్పాం కదా మనము, ఈ గ్లాస్ వాటర్ ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టాలి. లో ఫ్లేమ్ లో పెట్టి బాగా మరిగించుకోవాలి. అప్పుడు నీరు కొంచెం వేడిగా అనిపిస్తున్నాయి చూడండి, నీరు వేడెక్కాయి. ఇక్కడ ఆవిరి చూడండి, పైన లిక్విడ్ అనేది మనకు అప్పుడే తయారైపోయింది. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచండి అంతే, ఎక్కువసేపు ఉంచనక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాం కదా లోపల, అందులోకి లిక్విడ్ ఇలా తయారవుతుంది. ఈ లిక్విడ్ ని బాగా కొద్దిగా చల్లారనిచ్చి, చల్లారిన తర్వాత లిక్విడ్ లోకి ఇలా కుంకుమ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత ఎర్రగా పండిందో మిక్స్ చేయడంలోనే. కాబట్టి అంత నీళ్ళ నీళ్ళగా కాకుండా, అంత చిక్కగా కాకుండా ఇలా మీడియంలో ప్రిపేర్ చేసి పెట్టుకోండి.
ఆ తర్వాత ఇలా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ని లైట్గా పట్టించుకోండి. నేను ఆల్రెడీ పట్టించుకున్నాను చూడండి. కోకోనట్ ఆయిల్ని పట్టించుకుంటే మరుసటి రోజుకి ఇది ఇంకా బాగా రెడ్గా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.